హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజా గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్, జీలకర్ర, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి లేదా పచ్చిమిర్చి వేసుకొని వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు వేసుకుంటాము. ఇందులో పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేట్లు కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ముందుగా గోరువెచ్చని వాటర్లో గ్రీన్ పీస్ వేసుకున్నాం కదండి. వాటర్ సెపరేట్ చేసి గ్రీన్ పీస్ ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. క్యారెట్లోని బీటా కెరటిన్ ఉండడం వల్ల శరీరంలో విటమిన్ ఏగా మారి కంటి చూపును, చర్మ కాంతిని, జుట్టుకు చాలా హెల్ప్ చేస్తుందండి. అంతేకాదు విటమిన్ కే ఉండడం వల్ల ఎముకలు దృఢత్వాన్ని ఇస్తుందండి. ఇక్కడ నేను శనగపప్పు వేసుకున్నానండి. మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మీకు నచ్చిన మసాలా వేసుకోవచ్చండి. నేనైతే జీరా పొడి, గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నానండి. ఇందులో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ తీయగా ఉంటుందా అనుకుంటే వెల్లుల్లి కారం పొడి వేసుకోండి. ఫంక్షన్లో చేసినంత టేస్ట్గా వచ్చింది. చాలా బాగుందండి. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.